హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి శనగపప్పు అండి. శనగపప్పు మంచి 2 టైమ్స్ వాష్ చేసుకొని ఒక 30 మినిట్స్ నానబెట్టుకోవాలి. చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు, లైట్గా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇందులో మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ రావాలండి. పోపుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కరివేపాకు, ఎల్లిపాయలు. 3 విజిల్స్ వచ్చాక పప్పు ఈ విధంగా ఉడకాలి. ఒక కడాయి తీసుకొని కర్రీకి సరిపోయేంత ఆయిల్లో వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, మిర్చి. ఈ కర్రీకి ఆనియన్స్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. మెయిన్ వచ్చేసి ఆనియన్స్. దీనికి ఆనియన్స్ లైట్గా వేగాక కొద్దిగా కరివేపాకు, కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఈ పప్పు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చపాతీలకు కానీ జొన్న రొట్టెలకు కానీ బాగుంటుంది. ఆనియన్ లైట్గా ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం, లైట్గా ఫ్రై అయ్యాక ఉడికించిన పప్పు ఇందులో యాడ్ చేసేసుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసి 2 నిమిషాలు అలానే వదిలేసేసేయాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఇది కొంచెం ధనియాల పొడి, కొత్తిమీర ఆకు, లైట్గా నిమ్మరసం యాడ్ చేసుకోవాలి పులుపు కోసం. మూత పెట్టుకొని క్లోజ్ చేసేసుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. పప్పు రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please do like, share and subscribe to my channel.